నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. డీఎస్‌పీ ప్రణీత్ గారు ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. ఇప్పుడు పోలీసులు కస్టడీలో ఉన్నారు. కానీ ఈ పోలీసులు కస్టడీ తీసుకోవడం అనేది వారం క్రితమే జరిగింది. ఈయన అరెస్ట్ వారం క్రితమే జరిగింది. కానీ ఇప్పుడు తీసుకొస్తున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎలా జరిగింది? ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ పొచ్చాటిల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో, డీఎస్‌పీ ప్రణీత్ రావు. ఈ పేరు తెలంగాణలో మారుమోగిపోతుంది. ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి. జనరల్లీ ఫోన్ ట్యాపింగ్స్ అనేవి వింటూ ఉంటాము. ఇలా అధికారం మార్పిడి అయిన తర్వాత ఇప్పుడు ప్రణీత్ రావు గారి పేరు వినిపిస్తుంది. సో, ఈయనది అరెస్ట్ అనేది ఒక వారం క్రితమే జరిగింది అని చెప్పేసని అంటూ ఉన్నారు. సో, వారం క్రితమే జరిగితే ఎక్కడ ఎలా పట్టుకున్నారు అనేటువంటి దానికి సంబంధించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? పట్టుకోవడానికి చాలా ఈజీ అండి. పోలీస్ ఫోర్స్‌లో వాళ్ళకి ఒక అడ్రెస్ ఉంటుంది. ఒక టెలిఫోన్ నంబర్ వాళ్ళెక్కడ ఉంటారని ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే. దాంట్లో పెద్ద పనేం లేదు. ఎందుకంటే వాళ్ళ హ్మ్. చట్టాలు అలాగుంటాయి. మనం హుహు. సివిల్ ప్రొసీజర్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కానీ కాకుండా పోలీస్ వాళ్ళకి హ్మ్. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే. ఇప్పుడు మీరు ఆర్మీలో ఉన్నప్పుడు యూ కెనాట్ డిసోబే కమాండ్. ఆఫీసర్ కమాండ్ ఇచ్చిన తర్వాత మీరు నో అని చెప్పలేరు. ఓకే. యూ ఓకే. హావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. హ్మ్. కాకపోతే మిమ్మల్ని కోర్ట్ మార్షల్ చేస్తారు. హుహు. ఓకే. అది ఆర్మీ రూల్స్. ఈవెన్ పోలీస్ ఫోర్స్‌లో కూడా అట్లనే మీకు చాలా మటుకు చట్టాలున్నాయి. ఆ చట్టాలు ఫాలో చేయాల్సింది. చేయకుంటే ఏమైతుందంటే ఈ డిసోబీడియన్స్ లా దాని కింద వస్తుంది. మిమ్మల్ని మీ మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు హుహు. ప్రణీత్ రావు చేసిన దాని ప్రకారం ఆయన ఒక్కరే చేశారా? కాదు. డెఫినెట్‌లీ లేదు. ఆయన ఎవరి కోసమో ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఓకే. కేటీఆర్ చెప్పారా? కేసీఆర్ చెప్పారా? అప్పుడున్న డీజీ చెప్పారా? అప్పుడున్న కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పారా? లేకుంటే ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చెప్పారా? అని చెప్పి ఉంటుంది. డెఫినిట్‌గా కొన్ని పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారంటే ఈ మొత్తం సీనియర్ హైరార్కీని బైపాస్ చేయడానికి వాళ్ళు డైరెక్ట్‌గా లోవర్ లెవెల్ ఆఫీసర్ దగ్గర మాట్లాడతారు. డీఎస్‌పీ లెవెల్‌లో ఉన్న గాని, డీసీపీ లెవెల్‌లో ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడతారు. హ్మ్. ఒకసారి ఎస్పీ లెవెల్‌లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా మాట్లాడతారు. కమిషనర్ దగ్గర డైరెక్ట్ ఎళ్ళకుండా, లేకుంటే డీజీ దగ్గర డైరెక్ట్ ఎళ్ళకుండా, వాళ్ళు డైరెక్ట్ వీళ్ళతోని మాట్లాడతారు. సో, అట్లనే ఈయన కూడా ఈయనకు చుట్టాలున్నారని చెప్తున్నారు ఈ రూలింగ్ పార్టీలో. అది కాకుండా ఈయన హ్మ్. కొన్ని సంవత్సరాల నుంచి అదే పోస్ట్‌లో ఉన్నాడు. అది వయలేషన్. ఎందుకంటే వీళ్ళకి 3 సంవత్సరాల తర్వాత ట్రాన్స్‌ఫర్ అయితున్నారు. హ్మ్. నాట్ టు డెవలప్ ఎనీ అట్రాక్షన్ ఫర్ దట్ పోస్ట్ అన్నమాట. ఓకే. 3 సంవత్సరాల్లో వాళ్ళు ట్రాఫిక్ నుంచి లా అండ్ ఆర్డర్ పంపిస్తారు. లా అండ్ ఆర్డర్ నుంచి స్పెషల్ బ్రాంచ్ పంపిస్తారు. స్పెషల్ బ్రాంచ్ నుంచి ట్రైనింగ్ పంపిస్తారు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వీళ్ళు. హ్మ్. సో, ఈయనకి ఇన్ని సంవత్సరాల నుంచి అట్లా కూర్చున్నాడు. అదెవరు చేశారు? ఎవరు ఫెసిలిటేట్ చేశారు? దాంట్లో ఉంటుంది. ఇదొక పొలిటికల్ విచ్ హంట్ అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కోపం ఉంది. హ్మ్. పర్సనల్. అండ్ మనందరికి తెలుసు అది ఎందుకని. అది అవును. కాకుండా కాంగ్రెస్ లీడర్స్ కూడా కోపం ఉంటుంది. మా మీద కేసీఆర్ నిఘా పెట్టుకున్నాడు. మేము ఎవరితోని మాట్లాడాము, ఏం చేసామని కేసీఆర్ ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం గదా! ఎప్పుడు మన ప్రెస్‌లో గానివ్వండి, మిగతా దాంట్లో ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు టీఆర్ఎస్ లీడర్స్ ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చూడండి అది మొయినాబాద్ కేస్‌లో ఉన్నాడు. వాడు కూడా చిక్కుకున్నాడని ఎట్లా చెప్తారు? ఆబ్వియస్‌లీ ఎక్కడో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. నేను ఒక చిన్న హ్మ్. ఎగ్జాంపుల్ మొయినాబాద్ అది స్కామ్ ఎందుకు తీసుకుంటా అంటే, మొయినాబాద్‌లో జరిగిన దానికి పోలీసోళ్ళు ఇన్వాల్వ్డ్ ఉన్నారు. ఎందుకంటే అక్కడ డబ్బులు పంచిపెట్టారో, డబ్బులు తీసుకున్నారో, మాట్లాడుతున్నారో అని చెప్పి ఆ ఫార్మ్ హౌస్‌లో జరిగిన 10 నిమిషాల లోపల పోలీసోళ్ళు వచ్చేసారక్కడ. హ్మ్. అంటే వాళ్ళకి ముందే తెలుసు ఏదో జరుగుతుందక్కడ. ఓకే. అండ్ మీరు సైబరాబాద్ నుంచి మీరు మొయినాబాద్ రావాలంటే మీకు మినిమమ్ ఒక 20 నిమిషాలు పడుతుంది. 25 అవును. నిమిషాలు. వాళ్ళు అవును. 10 నిమిషాలు అక్కడ ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. అంటే బయటనే హ్మ్. ఉన్నారేమో బహుశా. సో, హ్మ్. ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఏది ఓకే. ఫోన్ ట్యాపింగ్ అని. దాంట్లో హ్మ్. మీరు చూసుంటారు రికార్డింగ్ చేశారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రకారం మీరు ఒక మనిషి ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుకున్నాం. హ్మ్. ఇఫ్ యూ రికార్డ్ మై థింగ్ దానికోసం మీరు ఎప్పుడు వాట్సాప్‌లో చూడండి జూమ్‌లో చూడండి. మీరు రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని ఒక వార్నింగ్ ఇస్తుంది అది. హ్మ్. ఓకే. థట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ టు రికార్డ్. డు యూ హావ్ అవును. పర్మిషన్ అని చెప్పేసి. హ్మ్. నేను నో అని చెప్తే అది అక్కడే ఆగిపోతుంది రికార్డింగ్ మీకు. మీరు రికార్డ్ చేయలేరు. ఓకే. దట్ ఈస్ టు ప్రివెంట్ ఇల్లీగల్ రికార్డింగ్ ఫ్రమ్ టేకింగ్ ప్లేస్. సో, హుహు. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు మనం మన ఇద్దరు వాట్సాప్‌లో మాట్లాడుకుంటే కూడా ఐ హావ్ నో రైట్ టు రికార్డ్ యువర్ వాయిస్. ఓకే. నేను మీకు చెప్పాలి. మా వాయిస్ రికార్డ్ చేస్తున్నానమ్మా. ఎందుకంటే ఈ రీజన్ కోసం రికార్డ్ చేస్తున్నా అని చెప్పి చేయాలి. కానీ సీక్రెట్‌గా చేయకూడదు. ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్‌లో ఫోన్‌లో కూడా మీరు చూసుంటారు. మీ వాయిస్ రికార్డ్ చేయగానే మీకొక వార్నింగ్ వస్తుంది. సంబడీ అవును. ఈస్ కాల్ రికార్డింగ్ యువర్ రికార్డ్స్ వాయిస్. అన్నప్పుడు కూడా కాల్ రికార్డింగ్ అని అది. వస్తుంది. అప్పుడు ఎందుకంటే అది వార్నింగ్. అప్పుడు మీరు మాట్లాడుతున్న దాన్ని మీరు కొంత కిందకి తీసుకొస్తారు. కాన్ఫిడెన్షియల్‌గా ఏం మాట్లాడకుండా, సెన్సిటివ్‌గా ఏం మాట్లాడకుండా మీరు కిందకి తీసుకొస్తారు. ఎందుకంటే హ్మ్. బ్లాక్‌మెయిలింగ్ చాలా మందికి జరుగుతుంది. అమ్మాయిలు చాలా కేర్‌ఫుల్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరితోని మాట్లాడుతున్నారో, ఎవరితోని వీడియో కాల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ ఉన్నాయి, డీప్ ఫేక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ వాయిస్ కానీ, మీ విజువల్స్ కానీ ఎక్కడ వాడుకుంటారో ఎవరికీ తెలియదు. హ్మ్. సో, అట్లనే ఈయన కూడా డెఫినిట్‌గా చాలా మంది ఎవరితోనో మాట్లాడుతున్న అన్ని రికార్డ్ చేసుంటాడు. దాన్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి యూజ్ చేసుంటాడు. కానీ ఆయన దగ్గర పెట్టుకోడు గదా! దాన్ని.
కానీ పెట్టుకొని ఉంటాడు. ఒక పరిణిత్ 10 రావుని జనరల్ గా బయటకొచ్చింది ఏంటంటే మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు అనేసని. కానీ అది అరెస్ట్. ఇంతకంటే ముందే అరెస్ట్ చేశారు. బట్ బయటకి అరెస్ట్ చెప్పట్లేదు అనేటువంటి అరెస్ట్ అంటే వార్తలొస్తున్నాయి. అది కాదు. వీళ్ళ అరెస్ట్ ఎట్లుంటుందంటే చట్ట ప్రకారం వీళ్ళకి సర్వీస్ రూల్స్ ప్రకారం వీళ్ళని డిటెన్షన్‌లో తీసుకోవచ్చు. ఆహా! కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయక్కర్లేదు. నార్మల్ అరెస్ట్ జరిగినప్పుడు ఫస్ట్ మెడికల్ చెక్‌కి తీసుకెళ్తారు. మెడికల్ చెక్ చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అన్నీ ఓకే అంటే వెళ్ళి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అది వీక్ డే ఉంటే కోర్ట్‌కి తీసుకెళ్తారు. వీకెండ్ అంటే లేకుంటే ఆఫ్టర్ 5:00 అంటే మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్తారు. సో, డెఫినిట్‌గా ఈయన్ని ప్రొడ్యూస్ చేస్తారు. కానీ ముందు ఈయన్ని ఇంటరోగేట్ చేయాల్సొస్తుంది. వాళ్ళేమంటారు అరెస్ట్ ఏమి చేయలేదు. మా దగ్గర ఉన్నాడు. రూమ్‌లో కూర్చొని మాట్లాడుతున్నారు అంటారు. హ్మ్. సాయంత్రంగా ఇంటికి పంపిస్తున్నాం. మళ్ళీ ఆడు పిలిపిస్తున్నాడు. ఆడు ఇంటికి పంపియడు. వాడు గెస్ట్ హౌస్‌లో కూర్చొని ఉంటాడు. అక్కడ వాడిని బయటికి పోనీయడు. ఓకే. ఎందుకంటే వాడు బయటికి పోతే 10 మందికి చెప్తాడు. నన్ను ఈ ప్రశ్నలు అడిగిన నా ద్వారా ఇట్లా చేశానని కేసీఆర్‌కో, కేటీఆర్‌కో ఇంకా మిగతా వాళ్ళకి చెప్పాల్సినోళ్ళు చెప్తారు. హ్మ్. సో, ఇది డెఫినిట్‌గా అది కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిన పనులు మనందరికి తెలుసు. అందరిని ట్యాప్ చేసుంటాడు. ఫోన్‌లో చేయకుండా ఉండడు. ఆయన మహాత్మా గాంధీ అయితే కాదు కదా! సో, చేసుంటాడు 100%. చేసిన దాన్ని ఎట్లా మిస్‌యూజ్ చేశాడు. దాన్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి ట్రై చేశాడు. ఆ రేవంత్ రెడ్డి ఒక టైమ్‌లో మీకు గుర్తుంటుంది. క్యాష్ ఫర్ ఓట్ స్కామ్‌లో పడ్డాడు. అప్పుడు హ్మ్. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో డబ్బులు పెట్టుకొని. అది నేచురల్లీ ఎక్కడో ఒకరు ట్యాప్ చేశారు ఫోన్. ట్యాప్ చేసిన తర్వాతే కదా ఆయన అక్కడ వెళ్తున్నాడని తెలిసింది. హ్మ్. సో, మీరు లింక్ చేసుకోవచ్చు. పాయింట్ టు పాయింట్ మీరు కనెక్ట్ ద డాట్స్ అంటారు ఇంగ్లీష్‌లో. యూ కెన్ కనెక్ట్ ద డాట్స్. రేవంత్ రెడ్డిని క్యాష్ ఫర్ ఓట్ స్కామ్‌లో ఎట్లా పట్టుకున్నారు. హ్మ్. బీజేపీ లీడర్స్‌ని ఈ మొయినాబాద్ కేసులో ఎట్లా లింక్ చేశారు. వీఎల్ ఓకే. సంతోష్ గారి పేరు ఎట్లా తీసుకొచ్చారు. హ్మ్. వీళ్ళందరికి తెలుసు. అంటే ఎక్కడో ఒక ప్లేస్‌లో సమ్ టాపింగ్ ఈస్ గోయింగ్ ఆన్. కానీ అది ఓకే. ఒక నార్మల్ థింగ్. కొత్తదేం కాదు. కానీ ద లెవెల్ అట్ విచ్ ఇట్ హస్ బీన్ డన్ అది మనం చూసుకోవాలి. అంటే అవును. మీ టెలిగ్రామ్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారా? మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేశారా? మీ ఈమెయిల్ అకౌంట్ హ్యాక్ చేస్తారా? లేకుంటే మీ ఇంట్లో మీ బెడ్‌రూమ్‌లో ఏమైనా ఫోన్ ట్యాపింగ్ పెట్టారా? మీ హ్మ్. ఆఫీస్‌లో ఏదైనా ట్యాపింగ్ ఎక్విప్‌మెంట్ పెట్టారా? అది చూడాల్సింది. సో, మీరు ఈ వీఐపీస్ వస్తున్నప్పుడు యూజువల్లీ ప్రైమ్ మినిస్టర్ అంతా వస్తున్నప్పుడు గెస్ట్ హౌస్‌లో ఉంటే కూడా ఆయన వాళ్ళ గెస్ట్ హౌస్ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తారు. వాళ్ళ హ్మ్. ఎస్‌పీజీ వాళ్ళొచ్చి. హ్మ్. కంప్లీట్‌గా. అంటే ఒక చీమ కూడా కనిపియదు మీకు. అట్లా వాళ్ళు స్వీప్ చేస్తారు. సో థట్ నథింగ్ ఈస్ విజిబుల్. నో ఎక్విప్‌మెంట్ ఈస్ యూజ్డ్ అనేది. మీరు ఇక్కడి నుంచి మీరు ఖరత్వాత్‌కెళ్తే మీ కార్ కింద ఒక చిన్న మ్యాగ్నెటిక్ డివైస్ పెట్టొచ్చు. జీపీఎస్ డివైస్. అది మీరు ఎక్కడ తిరుగుతున్నారో ఆ కార్ చెప్తుంది అది క్లియర్‌గా. హ్మ్. ఎందుకు మీ ఫోన్ ఉంది. మీ ఫోన్ మీరు ఎక్కడ తిరుగుతున్నారని వా సర్విస్ ప్రొవైడర్‌కి తెలుసు. మీరు అవును. చూసుంటారు ఒక్కొక్కసారి మీరు ఏదో మాల్‌కెళ్ళుంటారు. అక్కడెళ్లి ఏదో ఒక ఫోటో తీసుకొనో, ఏదో ఒక చిన్న కొనుక్కున్నప్పుడు ఏదో ఎంక్వైరీ చేస్తే మీకు నెక్స్ట్ డే మీకు రిమైండర్ వస్తుంది. ఆ మాల్ నుంచి లేకుంటే ఆ ప్రొడక్ట్ వాళ్ళ దగ్గర నుంచి. ఈ హ్మ్. ప్రొడక్ట్ ఉంది. లేకుంటే మీరు థియేటర్‌కెళ్ళి మీరు ఒక బుకింగ్ ట్రై చేశారు. ఇక్కడి నుంచి బాంబేకెళ్ళడానికి. బుకింగ్ చేయలేదు. క్విక్ క్యాన్సెల్ మీరు క్విట్ ద అప్లికేషన్. కానీ మీకు రిమైండర్స్ వస్తూనే ఉంటది. అవును. అది బికాస్ దే యూజ్ వాట్ ఈస్ కాల్డ్ క్వైట్ ఆఫెన్ మీరు అది అది మీరు ఎలక్ట్రానిక్ దాంట్లో చాలా కుకీస్ అని యూజ్ చేస్తారు. దానికోసం కుకీస్ వార్నింగ్ కూడా వస్తుంటది ఒకసారి. డు యూ యాక్సెప్ట్ ద కుకీస్ ఆర్ నాట్ యాక్సెప్ట్. హ్మ్. సో ఇదన్నీ ఎలక్ట్రానిక్ ఈవ్స్ డ్రాపింగ్ వస్తుంది. సార్ ప్రణీత్‌ని అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళ చట్ట ప్రకారం, వాళ్ళ పోలీస్ రూల్ ప్రకారం వాళ్ళు దే వోంట్ కాల్ ఇట్ అన్ అరెస్ట్. ఓకే. డిటెన్షన్ అంటారు. హుహు. డిటెన్షన్ పెట్టి ఆయన్ని ఇంటరోగేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన బయట ఎళ్తే ఆయన మళ్ళీ గాయమైపోతాడో, ఎక్కడికెళ్ళిపోతాడో తెలీదు కదా! సో యాస్ ఎ ప్రివెంటివ్ డిటెన్షన్ మన దగ్గర పెట్టుకుంటాం అండి. సో, అంటే ప్రణీత్ గారు యాస్ ఎ డీఎస్‌పీగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి, దీని నుంచి ఎలా బయటికి రావాలనేటువంటి మార్గాలు కూడా ఈయనకి తెలిసే ఉంటాయేమో కదా! లూప్ హోల్స్. ఆయన 2 వైపులు డబుల్ గేమ్ ఆడుంటాడు. ఓకే. ఇప్పుడేమంటాడు నాకు కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి చాలా సీక్రెట్ తెలుసు. మీకు కావాలనా అంటాడు. హ్మ్. ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ ఏమంటారు? డెఫినిట్‌గా మాకు కావాలి కదా! అంటారు. సరే మనం ఓకే. ఒక డీల్ పెట్టుకుందాం. నన్ను ఫ్రీగా ఇడిసేసేయండి. కావాలంటే ఒక సంవత్సరం నా మీద ఏదో కేసులు పెట్టి అది ఎట్లా ఎట్లా చేసి నాకు బెయిల్ ఇచ్చేసి నేను బయట తిరుగుతూ ఉంటాను. నాకు సాలరీ వీళ్ళ సస్పెన్షన్‌లో హాఫ్ సాలరీ వస్తుందమ్మా వీళ్ళకి. ఆహా! హాఫ్ సాలరీ ఇచ్చేసేయండి నాకు. నేను వాళ్ళకి సాలరీ అక్కర్లేదు. ఆ కోట్లు సంపాదించుంటాడు ఇప్పుడు దాకా. సో, హ్మ్. సాలరీ నాకు హాఫ్ సాలరీ ఇచ్చేసి నన్ను ఒక 2 సంవత్సరాల తర్వాత అందరూ మర్చిపోతారు ఇది. దాని తర్వాత నన్ను వాపస్ ఏదో ఒక చిన్న పోస్టింగ్‌లో ఎక్కడైనా ఎసేసేయండి. ఆదిలాబాద్‌లో ఎక్కడైనా ఎసేసేయండి. ఎవరికీ తెలియని ప్లేస్ చోట నాకు ఎసేసేయండి. అది హ్మ్. జరుగుతుంది డెఫినిట్‌గా. అదే జరగబోతుంది. ఓకే. ఎందుకంటే ఈయన ఇంకా 2 వైపులా సీక్రెట్ కలెక్ట్ చేస్తుంటాడు కదా! అవును. ఈయనకి అవును. తెలుసు. ఈ ఒకరోజు కేసీఆర్ పోతాడులే. ఆ రోజు నేను పట్టుబడతానని ఆబ్వియస్లీ ఎంత కామన్ సెన్స్ హ్మ్. ఉన్నోడికి కూడా హ్మ్. తెలుసు ఇదంతా. అవును. అవును. సో 2 వైపులా బ్లాక్‌మెయిల్ చేస్తాడు. చెప్తాడు కేసీఆర్ ఇది చేసిండు. కేసీఆర్ ఫార్మ్ హౌస్‌లో ఇది చేసిండు. కేసీఆర్ ఫార్మ్ హౌస్‌లో ఈయన కలిసిండు. కేటీఆర్ ఈయన కలిసిండు. యూఎస్ పోయినప్పుడు ఈయన కలిసిండు. అక్కడ యూరోప్‌లో పోయిన ఆయన కలిసిండు. దుబాయ్‌లో ఎళ్లి చేసిండు. సింగపూర్‌ల వీళ్ళ కేసీఆర్ ఫ్యామిలీకి అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ సారీ పర్సనల్ లాకర్స్ ఉందని చెప్పి ఇదంతా హ్మ్. ఆయన దగ్గర ఉంటుంది. సో ఆయన ఒక అవును. ట్రేడ్ ఆఫ్ చేసుకుంటాడు. ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేసుకుంటాడు. యెస్. సో, ఆయన అంతా చేసింది కాబట్టి ప్రణీత్ రావు గారికి ఒక ఐడియా ఉంటది. ఎవరేం చేశారు? ఎవరెక్కడ ఏంటారు? అందరిది జుట్టు అదే. ఈయన చేతుల్లో ఉంది. సో, మరి ఈ కేసు నుంచి ప్రణీత్ రావు ఎలా బయటపడతారు? ఏంటి? అసలు ఈయన అరెస్ట్ ఎలా జరిగింది? ఎల్లెన్నో విషయాలు
మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్